కలియుగం అంతం. అరాచకం రాజ్యమేలుతున్న సమయం. అప్పుడే ఒక కొత్త ఉదయం ఉదయిస్తుంది. ఆ ఉదయానికి నాంది పలికేది ఆయుధం కాదు, ఒక శబ్దం. చాలామంది అడుగుతుంటారు, కల్కి అవతారమెత్తగానే చేసే మొదటి ప్రకటన ఏంటి? అది ఓం ఎందుకు కాదు? మరేదైనా శక్తివంతమైన మంత్రమెందుకు కాదు? కేవలం రామ్ అని ఎందుకంటాడు? పురాణాల లోతుల్లోకి వెళ్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఓం అనేది బ్రహ్మాండమైన సృష్టి శబ్దం. అది శాంతికి, అనంతానికి గుర్తు. కాని కలియుగం చివర్లో ప్రపంచానికి కావాల్సింది శాంతికంటే ముందు క్రమశిక్షణ, ఆర్డర్. రామ అంటే ఎవరు? రాము విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికొక రూపమిస్తే అది రాముడు. కలియుగంలో మనిషి కోల్పోయింది భక్తిని కాదు, ధర్మాన్ని. మనిషిలో సత్యం సచ్చిపోయింది, న్యాయం మంటగలిసింది. ఆ అరాచకపు చీకటిని చీల్చాలంటే మళ్లీ ధర్మాన్ని ప్రతిష్ఠించాలి. అందుకే కల్కి నోట వచ్చే మొదటి మాట రామ్. ఎందుకంటే రామనామం ఒక కవచం. ఇది భయాన్ని పోగొట్టి అశాంతిగా ఉన్న మనసును కట్టిపడేస్తుంది. అహంకారానికి అంతం. కలియుగంలో మనిషి అహంకారంతో ఊగిపోతాడు. రాముడు వినయానికి, మర్యాదకు నిదర్శనం. ఆ నామం వినగానే అహంకారం కరిగిపోవాలి. కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ వచ్చేది ఆ పరమాత్మే. రూపం మారవచ్చు, కాని లక్ష్యం ఒక్కటే, ధర్మం. కల్కి చేతిలో రత్నమారుతం అనే ఖడ్గం ఉండొచ్చు, ఆయన వెనుక తెల్లని గుర్రముండొచ్చు, కాని ఆయన అసలైన ఆయుధం ధర్మనామం. రామ్ అని ఆయన పలికినప్పుడు అదొక పేరు కాదు, అది అరాచకానికి పడబోయే చరమగీతం. అది మళ్లీ సత్యయుగం రాబోతోందనే ఒక గంభీరమైన ప్రకటన. కాబట్టి మిత్రులారా, కల్కి రాక అనేది కేవలం దుష్టుల సంహారం మాత్రమే కాదు, మానవత్వపు పునర్జన్మ. కల్కి నోట రామ్ అనే శబ్దం వినబడడమంటే చీకటిపోయి వెలుగు రావడమనే అర్థం. అధర్మం ఓడిపోయి న్యాయం గెలిచిందని అర్థం. గుర్తుంచుకోండి, కల్కి కత్తిపట్టకముందే తన నాదంతోనే ధర్మాన్ని మేల్కొలుపుతాడు. జై శ్రీరామ్, జై కల్కిదేవా.